హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకులంలో కలుషిత ఆహారం ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 25 మంది చిన్నారులు ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలు కాగా ఇవాళ మరో 3 అస్వస్థతకు గురయ్యారు. నాసిరకం భోజనం పెట్టడం వల్లే తమ పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై చర్యలు చేపట్టిన ప్రభుత్వం హాస్టల్ డిప్యూటీ వార్డెన్, ప్రిన్సిపల్, ఇన్ఛార్జిను సస్పెండ్ చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్, మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి గురుకులంలో కలుషిత ఆహారం ఘటనలో మరో 3 విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పలువురు బాలికలు అస్వస్థతకు గురికాగా వారంతా కింగ్ కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుకులంలో నాసిరకం ఆహారం పెట్టడం వల్లే తమ పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన కూరగాయలు, నిల్వ ఉంచిన పెరుగు కారణంగానే ఫుడ్ పాయిజన్ అయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వసతి గృహంలో అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. पेन हो रहा था पेट में दर्द, फिर उन्होंने रात से हमको कॉल नहीं करे, कुछ भी नहीं करे, इमीडिएटली ला के एडमिट करके हमारे को बोल रहे कल के दिन हमारे बच्चों को कुछ हो गया तो इसकी जिम्मेदारी वो लोग लेते क्या? ये पहली बार नहीं है, इससे तीसरी ट्रिप है। नाचारम में एडमिट करने के बाद 9 दिन बच्ची नाचारम में एडमिट थी। 1 दिन 2 दिन नहीं 9 दिन इन्फेक्शन, कभी यूरिन इन्फेक्शन, कभी ब्लड इन्फेक्शन, कभी पेट में दर्द, एक नहीं तो एक हॉस्टल में डाले जब से तकरीबन 4 बार बीमार हो गई मेरी बच्ची। हर चीज में कीड़े हैं, चावल में कीड़े, सब्जी में कीड़े, कंकरे इतने मोटे मोटे। आप चाहे तो एक बार चल के देखते, कोई भी अगर आ रहे చెక్ ఇన్ करने के लिए जब इतना नीट रखते कि किसी की हद नहीं है। మేము నిన్న నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇందాకనే చెప్పినా నేను పైననే ఉన్నా. పైన మా చిన్న పాప గ్లూకోజ్ ఎక్కుతుంది. ఇప్పుడు పర్వాలేదు, తిమ్మిరి వస్తుంది కొంచెం. బాగ్లింగంపల్లి కలుషిత ఆహార ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులుగా హాస్టల్ డిప్యూటీ వార్డెన్, ప్రిన్సిపాల్, ఇన్ఛార్జిను సస్పెండ్ చేసినట్లు మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు. కింగ్ కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. ఫుడ్ మెటీరియల్ సప్లై చేసిన వారిపైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. But it's a very unfortunate thing, but we have taken very stringent action, and then it should not have happened, but it has happened. So we are very strict on those lines, and because children should be provided with good food, nutritious food, and not this type of food, I have taken action, and we have suspended the people who are involved in this, and inshallah everything will be fine. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కింగ్ కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హరీష్ రావు పరామర్శించారు. కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు గురుకులాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని హరీష్ రావు విమర్శించారు. ఇలా ఎక్కడ చూసినా పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకలు గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. పాయిజన్తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. గౌరవ ఎమ్మెల్యేలు, నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడికి బిడ్డ అంటే నేను పోను, హాస్టల్కి పోను, ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి, ఆ హాస్టళ్లలో ఉండే పిల్లలకి ఇంత కడుపు నిండా అన్నం పెట్టు ఫస్ట్. ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీ ఉన్నారు. ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని కింగ్ కోటి ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతోష్ బాబు తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.